ఓటమిల తర్వాత వచ్చే విజయానికి విలువ ఎక్కువ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీము వరుసగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఓటమిని మైమరిపించేలా భారీ విజయాన్ని అందించడం జరిగింది. నిజంగా ఎస్ఆర్హెచ్ టీము బ్యాక్ పడిపోయింది, పాయింట్స్ టేబుల్ అని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం ఈరోజు విజయం అని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తే మిగతా టీంలన్నీ బ్యాక్ వెళ్ళాల్సిందే. నిజంగా అభిషేక్ శర్మ మ్యాచ్కి ముందే నోట్ చేసుకున్నాడు, ఇంప్లిమెంట్ చేశాడు. ప్రతి ఒక్కరు నోటీస్ చేసేలా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి అభిషేక్ శర్మ పేరు మారుమోగుతుంది. నిజంగా ఇది కదా సూపర్ సక్సెస్ అంటే. వెల్ ప్లేడ్ ఎస్ఆర్హెచ్ టీమ్. ఉప్పల్లో పంజాబ్ తోటి హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో దాదాపు ఇద్దరు కలిసి 500 రన్ల వరకు కొట్టిరు. బౌలర్లు బలైపోయారని చెప్పాలి. బ్యాట్స్మెన్లు మాత్రం ఒక్కొక్కరిని ఉతికి పడేసారు. ఫస్ట్ అయితే హైదరాబాద్ బౌలర్లని పంజాబ్ బ్యాట్స్మెన్లు వేరే లెవెల్ బ్యాటింగ్ చేసారు. అసలు శ్రేయస్ అయ్యర్ సిక్సర్లు ఖతర్నాక్ కొట్టిండు. మరి అసలు రెచ్చిపోతున్న శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్లో. అండ్ ప్రభు సిమ్రాన్ బ్యాటింగ్ ఖతర్నాక్ చేసిండు. అండ్ నెక్స్ట్ స్టోయిని సిక్సర్లు ఎక్సలెంట్ కొట్టిండు. మొత్తానికి హైదరాబాద్ బౌలర్ని ఉతికి ఆరేసి ఓపెనింగ్ చేసిన టీం మాత్రం 245 రన్స్ స్కోరింగ్ ఇచ్చింది పంజాబ్ టీము. తర్వాత వరుస ఓటమిలతోటి, భారీ అవమానాలతోటి, భారీ ట్రోలింగ్ తోటి కాటేరమ్మ కొడుకులు వీళ్ళు కొట్టరు, కాటరవాలి కొడుకులు అంటూ కామెంట్ చేస్తూ చాలామంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు వరుస ఓటమిలు పాలైన కారణంగా వాళ్ళందరినీ ఎగతాళి చేస్తున్నారు. ఈ సమయంలో సెకండ్ ఇన్నింగ్ చేజింగ్ కోసం వచ్చిన ఎస్ఆర్హెచ్ టీం మాత్రం అసలు ఉతికి ఆరేసింది, దుమ్ము లేపి దంచి కొట్టారని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ అసలు మనోడికి హెడ్ వెయిట్ ఎక్కువ, హెడ్ఏక్ తెప్పించింది ఒక్కొక్కరికి. అసలు వేరే లెవెల్ బ్యాటింగ్ తోటి ఓపెనింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. అదరహో అదురు, అసలు ఖతర్నాక్, అవతలోడు బెదురు అన్నట్టు ఎక్సలెంట్ టాలెంట్ చూపించిండు అభిషేక్ శర్మ అసలు మాస్ జాతర చేసిండు. షేకింగ్ చేసి పడేసిందని చెప్పాలి. అభిషేకింగ్ బ్యాటింగ్ చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఏం సిక్సర్లు నాయన, ఏమి కొట్టుడు అది. ఒక్కటే ఉప్పెన చూపించిండు. ఒక్కొక్క బాల్ పోయి ఉప్పల్లో తుప్పలు పడేసింది. అసలు అపోజిట్ టీంకి తిప్పలే ఉప్పలు అన్నట్టు ఎస్ఆర్హెచ్ టీం మాత్రం దంచి కొట్టింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అది అంతా ఇంత కాదు. అసలు 150 కొట్టి పడేసారు. అసలు ఊది పడేసారు 245 రన్స్ను. ఖతర్నాక్ బ్యాటింగ్ చేసాడు. ఇక మనోడు సెంచరీ మాత్రం ఎక్సలెంట్ చేసిండు. సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేసుకున్నాడు. ముందుగానే నోట్ చేసుకున్నాడు, దాన్ని తెచ్చుకున్నాడు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరూ నోటీస్ అయ్యేలా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నుంచి అభిషేక్ శర్మ పేరు మారుమోగలు చేసుకున్నాడు. నిజంగా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇచ్చింది. వేరేటోళ్ళు ఖచ్చితంగా బ్యాక్ వెళ్తారు. వేరే లెవెల్ టాలెంట్ తోటి ఎస్ఆర్హెచ్ మాత్రం ఈ రోజులో దుమ్ము రేపి దంచు కొట్టింది. 245 రన్స్ని అసలు ఖతర్నాక్ చేజింగ్ చేసింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు అభిషేక్ శర్మ. అసలు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు రెచ్చిపోతే అది 200, 245, 300 అనే సమస్య లేదు. మనోళ్ళు ఫామ్లోకి వస్తే అపోజిట్ టీం మాత్రం ఖచ్చితంగా షేక్ అయిపోవాల్సిందే. అభిషేక్ ఇట్లా షేక్ చేయాల్సిందే. బాగా భలే ఆడిండు, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. హ్యాట్స్ ఆఫ్ అందరికీ. వెల్ ప్లేడ్ ఎస్ఆర్హెచ్ టీమ్. అండ్ చూస్తుండండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.